మనం ఒక టెక్స్ట్ ఇమేజ్ని జనరేట్ చేయాలంటే ఒక టూల్ని యూస్ చేయాలి, పీపీటీని జనరేట్ చేయాలంటే ఇంకొక ఏ టూల్ని యూస్ చేయాలి, లేకపోతే బ్లాగ్ జనరేషన్ చేయాలంటే ఇంకొక ఏ టూల్ యూస్ చేయాలి. బట్ ఇవన్నీ కలిపిన ఒక్కటే టూల్లో ఇవన్నీ లభిస్తే బాగుంటుంది కదా. సో నేను మీకు అలాంటి ఒక ఏ టూల్ని చెప్పబోతున్నాను, దాని పేరే స్టూడెంట్స్ జీపీటీ. ఒక స్టూడెంట్ లాగా మీరు వివిధ రకాల ఏఐ టూల్స్ని అనేది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. మరి ఏంటా ఏఐ టూల్, దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. వెబ్సైట్ చూసినట్లయితే studentsgpt.ai అనమాట. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. సో మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్లోకి వెళ్తే కనుక చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. మల్టీ మోడల్ చార్ట్ అని, ఏఐ ఇమేజ్ జనరేషన్ అని, పీపీటీ జనరేటర్ అని, ప్లాగరిజం రిమూవర్, రీసెర్చ్ ఇంటిగ్రేషన్, సబ్జెక్ట్ ఏ అని చెప్పి. బట్ వీటిని ఏది యూస్ చేయాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. మీరు కొత్తగా అకౌంట్ యూస్ చేయాలి కాబట్టి స్టార్ట్ యూజింగ్ నౌ అని మీద క్లిక్ చేయండి. చాలా ఏఐ టూల్స్ కనిపిస్తున్నాయి కదా. 10th సిలబస్ నాలెడ్జ్ బేస్ అంటే ఇక్కడ మీకు 10th క్లాస్ రిలేటెడ్ గా ఏమైనా క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది ఈ పర్టికులర్ ఫీచర్ లో మీకు లభిస్తుంది. నెక్స్ట్ 11th సిలబస్ నాలెడ్జ్ బేస్. సో 11th స్టాండర్డ్ లో సంబంధించి మీరు ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే అదొక నాలెడ్జ్ బేస్ కింద ఆ స్పెసిఫిక్ డొమైన్ లో ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత 12th సిలబస్ నాలెడ్జ్ బేస్ సేమ్ అలాగే అనమాట. 12th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ సంబంధించిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒక నాలెడ్జ్ బేస్ అయితే ఇక్కడ ఏర్పడిపోతుంది. మీరు ఏమైనా ప్రాంప్ట్స్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. డెంటల్ నాలెడ్జ్ బేస్ అనమాట. ఎవరైతే డెంటల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇది ఒక ఏజెంట్ లాగా వర్క్ అవుతుందని మీరు ఏమైనా ప్రాంప్ట్స్ ఇస్తే దానికి డెంటల్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే వస్తుంది. బట్ నేను మీకు ఈ వీడియోలో స్పెసిఫిక్ గా 3 టాపిక్స్ గురించి చెప్తాను. అందుకనే ఫస్ట్ ఓవర్వ్యూ చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్క టూల్ గురించి. నెక్స్ట్ ఫిజిషియన్ నాలెడ్జ్ బేస్. సో ఫిజిషియన్స్ సంబంధించి ఒక మెడికల్ సెర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తున్నారు. మీకు మెడికల్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ప్రాంప్ట్స్ ఇస్తే దానికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ ఇస్తుంది. నెక్స్ట్ మల్టీ మోడల్ ఏఐ చార్ట్. ఇక్కడ మీరు క్లౌడీ 3 కానివ్వండి, లేకపోతే మీరు జెమినై మోడల్స్ కానివ్వండి, లామా మోడల్స్ కానివ్వండి, ఓపెన్ ఏ GPT-4 మోడల్స్ కానివ్వండి, ఇలా నంబర్ ఆఫ్ ఏఐ మోడల్స్ నుంచి మీరు ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి ఏ మోడల్ నుంచి రెస్పాన్స్ కావాలంటే ఆ మోడల్ రెస్పాన్స్ నుంచి మీరైతే ఆన్సర్ అయితే పొందొచ్చు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తుంది. అలానే మనకి పీపీటీ జనరేటర్ కూడా ఉందన్నమాట. బట్ ఇన్ని ఫీచర్స్ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదండి. సో మీరు ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. పేరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంతా ఇచ్చిన తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీ జీమెయిల్ ఐడితో కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హోమ్ పేజ్ లో కూడా మీరు సైన్ ఇన్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇలా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఫీచర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు ఏం కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇమేజ్ జనరేటర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే మల్టీ మోడల్ ఏ ఇమేజ్ జనరేటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి డాలీ సంబంధించిన మోడల్ తో ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఐడియోగ్రామా, లేకపోతే స్టేబుల్ డిఫ్యూషన్, ఫ్లక్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దానికి సంబంధించిన మోడల్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బై డిఫాల్ట్ గా అదే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోమన్నా మీరు సెలెక్ట్ చేసుకుని అదే ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ మీ ప్రాంప్ట్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో క్రియేటివ్ రివిజన్ మీద మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే 2050 సంవత్సరంలో భారతదేశంలోని విలేజెస్ ఎలా ఉంటాయి అనే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మీరు ఆప్షన్స్ చూస్తే డాలీలో సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫ్లక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్లక్స్ ప్రో 1.1 అల్ట్రా సెలెక్ట్ చేశాను. సో మీరు కావాలంటే ఈ ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. సో నేను దాని తర్వాత చెప్తాను. సో ఇమేజ్ సైజ్, మీకు ఇమేజ్ సైజ్ కూడా ఉంది. హైయెస్ట్ వచ్చి 1024x1024 అదే సెలెక్ట్ చేశాను. మీరు ఎన్ని ఇమేజ్ కావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2 ఇమేజ్ అని చెప్పి జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. కొంత టైం తర్వాత మనకి ఇమేజ్ జనరేట్ అవుతాయి. సో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట. 49 సెకండ్స్ లో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఫస్ట్ ఇమేజ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్యూచరిస్టిక్ ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. ఓకే, మరీ అంత డీటెయిలింగ్ గా లేకపోయినా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇమేజ్ కూడా వచ్చింది. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్బుట్ మెమరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ ఇస్తాను. ఈసారి స్టెబిలిటీ ఏని సెలెక్ట్ చేశాను. దానికి రిలేటెడ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. మ్యాజికల్ ఫారెస్ట్ అనే ఒక ప్రాంప్ట్ తో ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేస్తాను. సో స్టెబిలిటీలో చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎలాంటి స్టైల్ కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. నేను సినిమాటిక్ సెలెక్ట్ చేశాను. సో ఈసారి నేను ఒకటే ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకున్నాను. 1 ఇమేజ్ జనరేట్ చేసి సెలెక్ట్ చేసి జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో మనకైతే ఇమేజ్ జనరేట్ అయిపోయింది అనమాట. సో ఇలాగైతే ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సైబర్ పంక్ ట్రైన్ స్టేషన్ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. బట్ మీరు కింద చెప్పాను ఎన్హాన్స్ ప్రాంప్ట్ అని. సో ఇది కేవలం ఫ్లక్స్ మోడల్ లో మాత్రం ఎన్హాన్స్ ప్రాంప్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. నేను దీని మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత నేను జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో ఎన్హాన్స్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఇలా అవుట్పుట్ వచ్చింది అనమాట. సైబర్ పంక్ స్టైల్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అంతేకాకుండా ఇందులో మనకి డిఫరెంట్ వేస్ లో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్టిస్టిక్ స్టైల్ కావాలా, లేకపోతే ఫోటో రియలిస్టిక్ కావాలా, ఫాస్ట్ జనరేషన్ కావాలని మనకి డైరెక్ట్ సజెషన్స్ ఎక్కడ ఇచ్చేస్తుంది.
మీకు కావాలనుకుంటే ఇందులో ఏది కావాలనుకుంటే దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు క్లారిటీ లేకపోతే కనుక. నెక్స్ట్ నేను ఒక అండర్ వాటర్ లైబ్రరీ సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఈసారి ఐడియోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకుని ఐడియోగ్రామ్ 2.4 సెలెక్ట్ చేసుకున్నాను. క్వాలిటీ వచ్చి హైలో సెలెక్ట్ చేశాను. 1 ఇమేజ్ అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేశాను. అండర్ వాటర్ లైబ్రరీ అనే ఒక ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో మీకు ఒకసారి డౌన్లోడ్ చేసి క్లియర్ గా చూపిస్తుంది దీన్ని. సో ఇమేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇచ్చిన స్టైల్ తగ్గట్టు ఇమేజ్ అయితే అవుట్పుట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒకటైతే మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే వీళ్ళు మీరు ఎన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతున్నాయి, తక్కువ క్రెడిట్స్ లో ఏ ఇమేజ్ జనరేటర్ ఉందని కూడా మీకు క్లారిటీ ఇస్తున్నారు. మీరు దాని తగ్గట్టుగా ఓకే మేము తక్కువ క్రెడిట్స్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే దాని తగ్గట్టు ఇమేజ్ గ్రీన్ కలర్ లో చూపిస్తున్నారు ఐడియోగ్రామ్ అని. కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది అంటే కనుక వీళ్ళ ఫ్లక్స్ సంబంధించిన కొంచెం ఎక్కువ కాస్ట్ క్లారిటీ చెప్తారు. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుని ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. రెండో ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే ప్లాగరిజం రిమూవర్ అనమాట. సో ప్లాగరిజం రిమూవర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ప్లాగరిజం అంటే ఏంటో తెలియదు అంటే కనుక ఎవరైతే కంటెంట్ రాస్తూ ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు రెఫరెన్స్ కోసం వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ టీజ్ గా దాన్ని కాపీ చేస్తే ప్లాగరిజం తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండాలంటే ఇలా ప్లాగరిజం రిమూవర్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ఒక శాంపుల్ కింద ఒక కంటెంట్ అయితే ఇచ్చాను. ఈ కంటెంట్ యాక్చువల్ గా ప్లాగరిజం కంటెంట్ అనమాట, 100% ప్లాగరిజం కంటెంట్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ ప్లాగరిజం రిమూవర్ లోకి వెళ్ళి సేమ్ కంటెంట్ ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను, చేసి రిమూవ్ అండ్ రీరైట్ మీద క్లిక్ చేశాను. కంటెంట్ ఎలా ఉండాలో ఆ టోన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్మల్, హ్యాపీ, అగ్రెసివ్, న్యూట్రల్, క్రియేటివ్ అని చెప్పి నేను ఫార్మల్ గా సెలెక్ట్ చేశాను. స్టార్ట్ పారాఫ్రేజింగ్ అని చెప్పి క్లిక్ చేశాను. సో మనకి కొత్త వర్షన్ లో కంటెంట్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట. సో అదే కంటెంట్ ని ఇప్పుడు కొత్తగా ఇలా జనరేట్ చేస్తుంది. సో మీరు కాంటే డౌన్లోడ్ టెక్స్ట్ లేదా డౌన్లోడ్ మార్క్ డౌన్ అని ఉంది. ఇప్పుడు డౌన్లోడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇదే కంటెంట్ మనకి టెక్స్ట్ ఫార్మాట్ ఫైల్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ జనరేట్ చేసిన కంటెంట్ ని ప్లాగరిజం లో టెస్ట్ చేస్తాను. చూస్తే మీరు 100% యూనిక్ కంటెంట్ వచ్చింది. అంటే మీరు ఎవరైనా కాపీ కంటెంట్ తీసుకున్నా ఈ ప్లాగరిజం రిమూవర్ లోకి వెళ్తే కనుక మీరు యూనిక్ కంటెంట్ జనరేట్ చేసేస్తుంది. నేను ఇంకొక కాపీడ్ కంటెంట్ కూడా ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. సో దాన్ని కూడా ప్లాగరిజం ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ పేస్ట్ చేసి రిమూవ్ అండ్ రీరైట్ మీద క్లిక్ చేశాను. సో అగైన్ మనకి టోన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది కదా, సెలెక్ట్ ఏ టోన్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని క్రియేటివ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేశాను. సో ఇది మనకి ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ అనమాట. అగైన్ ఇది మనకి ఎటువంటి ప్లాగరిజం లేని కంటెంట్ అయితే జనరేట్ చేసిన అవుట్పుట్ కింద. సో మీరు కావాలంటే ఒకసారి మీకు టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. సో 100% యూనిక్ కంటెంట్ జనరేట్ చేసేసింది. ఇంకొక ఫీచర్ గురించి కూడా మీకు చెప్తాను, అదే బ్లాగ్ జనరేటర్ అనమాట. సో బ్లాగ్ జనరేటర్ మీద క్లిక్ చేయండి. సో ఎవరైతే బ్లాగ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అయ్యే ఫీచర్ అనమాట. స్టార్ట్ రైటింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సింపుల్ గా మీరు ఏ టాపిక్ సంబంధించిన బ్లాగ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని టాపిక్ అయితే ఇవ్వండి. సో నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే రీప్లేస్ చేయలేని 5 జాబ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏ మోడల్ తో ఆ కంటెంట్ ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్ సెలెక్ట్ చేస్తారు అనుకోండి, ఎక్కువ టోకెన్స్ ఖర్చు అవుతాయి. బట్ మీకు ఇతర మోడల్స్ ఉదాహరణకి GPT 4o మినీ 4o టర్బో ఉన్నాయి. ఇవి కొంచెం తక్కువ టోకెన్స్ కాబట్టి మీకు తక్కువ సంబంధించిన టోకెన్స్ కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టోకెన్స్ ఖర్చు అవ్వకుండా ఉండాలంటే GPT 4o మినీ సెలెక్ట్ చేశాను. కంటెంట్ సోర్స్ ఏతో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో గూగుల్ సెర్చ్ అవుట్లైన్స్ ఎలా జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను ఫస్ట్ యూజింగ్ ఏ అని సెలెక్ట్ చేశాను. కంటెంట్ ఏ భాషలో కావాలి, సో నేను ఇంగ్లీష్ భాషలో సెలెక్ట్ చేశాను. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. గమనిస్తే కనుక రీప్లేస్ చేయలేని జాబ్స్ ఏంటి అని చెప్పి ఒక్కొక్క టాపిక్ కు ఇచ్చుకుంటూ వచ్చింది. సో అవుట్లైన్స్ మీకు ఇన్ కేస్ పలానా అవుట్లైన్ నచ్చకపోతే దాన్ని అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే సెలెక్ట్ చేసుకో. నేను ఇది అన్సెలెక్ట్ చేశాను అనుకుందాం. సో మిగిలినన్ని ఓకే అనుకుంటే కనుక మీరు సో ఈ టోన్ ఏదైతే ఉందో మీరు కాంటే టోన్స్ కూడా మార్చుకోవచ్చు. ప్రొఫెషనల్ టోనా లేకపోతే మీకు హ్యాపీ టోనా, సాడ్ దాన్ని కూడా మార్చుకోవచ్చు. దాని తగ్గట్టుగా చేంజెస్ వస్తాయి. ప్రెసెంట్ అయితే నేను దీన్ని ఎలాగ ఉంచేసాను. కీవర్డ్స్ ఏమైనా హైలైట్ చేద్దాం అనుకుంటే మీరు దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. దానికి AI నేను చెప్పి నేను హైలైట్ చేద్దాం. సో AI ని సెలెక్ట్ చేసి ఇంక్లూడ్ లిస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. సో AI ని ఖచ్చితంగా హైలైట్ చేయమని చెప్పి నేను చెప్పాను అనమాట. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మీకు ఇచ్చిన అవుట్లైన్ సంబంధించిన మళ్ళీ కంటెంట్ జనరేట్ చేసుకోవాలి ఒక్కొక్క బ్లాక్ సంబంధించి. సో అండర్స్టాండింగ్ ఇంపాక్ట్ అనే దాని మీద జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇనీషియల్ సంబంధించిన పారాగ్రాఫ్ కంటెంట్ జనరేట్ అయింది. అంతేకాకుండా మీకు కావాలంటే ఈ పారాగ్రాఫ్ వరకు ఏదైనా ఒక ఇమేజ్ కూడా పెడదాం అనుకుంటారు కదా. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఈ పారాగ్రాఫ్ సంబంధించిన కంటెంట్ కి రిలేటెడ్ గా ఒక ఇమేజ్ కూడా జనరేట్ చేసేస్తుంది. కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి దాని మీద జనరేట్ మీద క్లిక్ చేయాలి. సో కీ క్యారెక్టరిస్టిక్స్ కూడా జనరేట్ అయింది. కొన్నిసార్లు నేను గమనించింది అంటే ఇలా క్లిక్ చేసినప్పుడు చూపించట్లేదు, బట్ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే జనరేట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ ఈ టాపిక్ కూడా మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే జనరేట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఇమేజ్ ఈ టాపిక్ ఈ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెసిస్టెంట్ జాబ్స్ కూడా ఒక ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. మీకు ఇక్కడ కంటెంట్ వచ్చేస్తుంది, ఒక కంటెంట్ రైటర్ కావాల్సిన కంటెంట్ వచ్చేస్తుంది, దానికి కావాల్సిన ఆ టాపిక్ సంబంధించిన ఏ పారాగ్రాఫ్ లో ఏ ఇమేజ్ వాడాలో అదే వచ్చేస్తుంది. సో మీరు ఇలాగ ఒక్కొక్కటి ఇలా అన్నిటిని కూడా జనరేట్ మీద క్లిక్ చేసి మొత్తం కంటెంట్ అంతా జనరేట్ అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ గా దీన్ని కాపీ చేసుకుని మీ బ్లాగ్ పోస్ట్ సంబంధించిన ఎడిటింగ్ ప్యానల్ లో అక్కడ కంటెంట్ పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వర్డ్ గానీ PDF లో గానీ మీరు ఆ కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేశాను. ఇప్పుడు దాకా జనరేట్ చేసిన కంటెంట్ అంతా కూడా మనకి
PDF లో టెక్స్ట్ ఫార్మాట్ లో వచ్చేసింది. లేదనుకుంటే వర్డ్ మీద కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వర్డ్ డాక్యుమెంట్ లో కూడా మనకి ఈ పర్టికులర్ కంటెంట్ అయితే అవుట్పుట్ జనరేట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏ ఫార్మాట్ లో కావాలంటే దాంట్లో మీరు వ్యూ చేసుకోవచ్చు. దాన్ని మీరు మీ వెబ్సైట్ లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక టాపిక్ ఏం సెట్ చేస్తున్నాను, టాప్ 5 బెస్ట్ స్కిల్స్ టు లెర్న్ టు గెట్ ఎ గ్యారంటీడ్ జాబ్ ఇన్ 2025 ఈ బ్లాగ్ పోస్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో టాపిక్ ఇచ్చేసిన తర్వాత ఈసారి GPT-4o మోడల్ సెలెక్ట్ చేశాను. సో ఏ యూస్ చేసి కంటెంట్ జనరేట్ చేయమంటాను. కాకపోతే లాంగ్వేజ్ వచ్చి తెలుగుని సెలెక్ట్ చేశాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏమి స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి ఒక్కొక్క స్కిల్స్ అయితే ఇస్తుంది అనమాట. అని సైబర్ సెక్యూరిటీ అని మీకు ఓకే అనుకుంటే వాటిని క్లిక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దానికి ఇది వద్దనుకుంటే అది రిమూవ్ చేసుకోవచ్చు. ఏది ఉంచాలో అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అగైన్ మీరు జనరేట్ ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు అవుట్లైన్స్ వచ్చేసి అవుట్లైన్ సంబంధించిన టేబుల్ ఆఫ్ కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. సో కంటెంట్ వచ్చింది. అగైన్ మీకు కావాలనుకుంటే ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే జనరేట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది. సో సెకండ్ వచ్చి జనరేట్ అనమాట. సెకండ్ కంటెంట్ కూడా జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం గ్లిచ్ లాగా వచ్చి మళ్ళీ జనరేట్ అవుతుంది అది. సో ఇది కూడా సెకండ్ కూడా జనరేట్ అయిపోయింది. ఈ లోపల ఫస్ట్ సంబంధించిన టాపిక్ కి ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది. సో ఇలాగా మీ బ్లాగ్ పోస్ట్ సంబంధించిన కంటెంట్ ని కేవలం ఇంగ్లీష్ భాషనే కాదు తెలుగులో కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మీరు ఆ కంటెంట్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు అగైన్ చెప్పానుగా PDF ఫార్మాట్ లో కానివ్వండి, వర్డ్ డాక్యుమెంట్ లో కానివ్వండి, ఈ కంటెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేశాను. సో ఒక చిన్న నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన ఏంటంటే తెలుగులో పరంగా PDF ఏమైనా జనరేట్ చేస్తుంది, అది ఆ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా లేదు. సో అది ఒకటి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. తర్వాత లేదంటే మీరు వర్డ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు బ్లాగ్స్ ని కూడా యూస్ చేసి కంటెంట్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ మీద నేను ఇంకొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక 3 లేదా 4 ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. బట్ ఇందులో మనకి ప్రైజింగ్ వివరాలు కూడా మీకు చెప్తాను. ఇక్కడ బిల్లింగ్ మీదకి వెళ్తే కనుక మీరు ఎన్ని టోకెన్స్ కి ఎంత డబ్బులు పే చేయాలి. సో ఇనీషియల్ గా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక 10,000 టోకెన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు సైన్ అప్ బోనస్ కింద. ఆ తర్వాత మీరు 300 రూపాయలు కనుక మీరు పే చేస్తే కనుక 20 లక్షల క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. 20 లక్షల టోకెన్స్. మీరు ఇంకొంచెం అమౌంట్ పెంచే కొద్దీ ఆ టోకెన్స్ ఎక్కువ కావాలనుకుంటే పెంచుకుంటే వాళ్ళు 400 కింది 500, 600, 700 ఇలాగ అమౌంట్ వరకు మీకు నచ్చిన అమౌంట్ అనేది మీరు పే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్రెడిట్స్ బట్టి. ఈవెన్ మీకు రెఫరల్ కోడ్ కూడా వస్తుంది, దానికి మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. రెఫరల్ కోడ్ ద్వారా అయితే ఇంకొక 1,50,000 వరకు క్రెడిట్స్ అయితే మీకు యాడ్ అవుతాయి అనమాట. 10 ఫీచర్స్ ని కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఓకే అనుకున్న తర్వాత ఒకవేళ పేమెంట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసి ఆ పేమెంట్ కి మళ్ళీ GST కూడా 18% యాడ్ అవుతుంది. ఫైనల్ గా దాన్ని పేమెంట్ చేసుకుని మీ క్రెడిట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా మీకు స్టూడెంట్స్ GPT సంబంధించిన ఓవర్వ్యూ. అలానే దాంట్లో ఒక 3 AI టూల్స్ ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయని సమాచారం అయితే మీకు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు స్టూడెంట్ GPT-లోని ఫీచర్స్ నచ్చితే కనుక మీరు యాక్సెస్ చేద్దాం అనుకుంటే స్టూడెంట్ GPT సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది అలాంటి డిస్క్రిప్షన్ లో కూడా కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ లింక్ మీరు క్లిక్ చేసి మీరు ఈ AI టూల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.